తెలంగాణని ప్రగతి పదంలో నడిపిస్తున్నటువంటి వీరుడు, శూరుడు, ధీరుడు, మొగోడు, మొనగాడు అనేటువంటి మన గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక మాట చెప్పడం జరిగింది. ఏంటి ఆ మాట అంటే, మాకు పోటీ పక్క రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక కానే కాదు, మాకు పోటీ చైనా, జపాన్, జర్మనీ, సౌత్ కొరియా, సింగపూర్ లాంటి దేశాలు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పడం జరిగింది. సరే, ఈ మాట వినగానే మీరందరూ నవ్వేసి ఉంటారు. కాకపోతే మళ్ళొకసారి విని నవ్వుకోండి. మా పోటీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, కర్ణాటకనో, తమిళనాడు, ఇంకో రాష్ట్రమో కాదు. మా పోటీ అభివృద్ధి చెందిన దేశాలే. చైనా, జపాన్, జర్మన్, సింగపూర్, సౌత్ కొరియాతో మేము పోటీ పడదలుచుకున్నాము. వాళ్ళనే ఆదర్శంగా తీసుకుంటున్నాం, వాళ్ళతోనే పోటీ పడదలుచుకున్నాం. ఆయా దేశాల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షించదలుచుకున్నాము. మేము తెలంగాణలో పెట్టుబడులు పెట్టకపోతే భవిష్యత్తులో ఏదో కోల్పోతామని ఆ దేశాల్లో ఉండే బడా పారిశ్రామికవేత్తలను, పెద్ద పెద్ద పరిశ్రమలను కూడా ఆకర్షించి తెలంగాణకి తీసుకురాబోతున్నాం. గత కొద్ది కాలంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు విని నిజంగా ప్రజలు నవ్వుకుంటున్నారు. మీడియా ముందుకొచ్చిన ప్రతిసారి రేవంత్ రెడ్డి గారు ఏదో ఒక జోకు వేయడము, ఆ జోకుకి తెలంగాణ ప్రజలు మాత్రమే కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రతి తెలుగువాడు నవ్వుకోవడం అనేది మనందరం చూస్తూనే ఉన్నాం. కొద్ది రోజుల కింద రేవంత్ రెడ్డి గారు మాకు అప్పు పుట్టట్లేదు, మమ్మల్ని చూస్తే దొంగల్లాగా భావిస్తున్నారు, మాకు అప్పు అడిగితే మమ్మల్ని ఎవరు కూడా నమ్మట్లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చేతులు ఎత్తేసిన సంగతి మనందరికీ గుర్తుండే ఉండాలి. మీకు ఒకవేళ గుర్తు లేకపోతే యూట్యూబ్లో ఆ వీడియో ఇప్పటికి కూడా ఉంటుంది, మీరు ఒకసారి సెర్చ్ చేసుకోండి. దొంగల్లాగా చూస్తున్నారు అన్నటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టడానికి మాకు పోటీ ఆంధ్రప్రదేశ్ కాదు, కర్ణాటక కాదు, తమిళనాడు కాదు, మాకు పోటీ చైనా, జర్మనీ, జపాన్, సింగపూర్, సౌత్ కొరియా అని చెప్పేసి మళ్ళీ ఒక కొత్త కథ అన్నది మొదలుపెట్టిండు. సరే, ప్రజల్ని మోసం చేయడం అన్నది నాయకులకి సహజం, మోసపోవడం కూడా ప్రజలకి సహజం. ఇది జరుగుతున్నటువంటి విషయమే. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా ఈయన గురువు గారు అదే చేస్తున్నాడు, ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అదే చేస్తున్నాడు. అంటే మిట్ట మధ్యాహ్నం చుక్కలు చూపిస్తున్నారు, ఆ చుక్కల్ని కూడా మనందరం చాలా బాగా చూస్తున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి మోసం ఎంత ఘోరం అంటే, పిల్లలు, విద్యార్థులు వాళ్ళకి మాట ఇచ్చి మాట తప్పిండు, మహిళలు వాళ్ళకి మాట ఇచ్చి మాట తప్పిండు, రైతులు వాళ్ళకి మాట ఇచ్చి మాట తప్పిండు. అంటే దాదాపుగా ఎలక్షన్స్కి ముందు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అన్ని మాటలు కూడా తప్పేసి ఈరోజు ప్రజల్ని మళ్ళీ ఒక కొత్త రకంగా మోసం చేసేటటువంటి కార్యక్రమం, మభ్యపెట్టేటటువంటి కార్యక్రమం అనేది చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు దేశాలతోటి పోటీ పడడం పక్కన పెట్టేయండి, ప్రస్తుతము పేద ప్రజలు విద్య లేక, పేద ప్రజలు ఆహారం లేక అల్లల్లాడుతున్నారు తెలంగాణలో. మొన్నటికి మొన్న మనం చూసినాం, మొన్నేంటి ప్రతిసారి చూస్తూనే ఉన్నాం, హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అంటే నెలలో 1, 2, 3, 4 సార్లు ఫుడ్ పాయిజనింగ్ అనేది కామన్ అయిపోయింది. మనకు కూడా ఈరోజు అలవాటైపోయింది. కనీసం ఆ చిన్నారులకి, ఆ పిల్లలకి కరెక్ట్గా అన్నం కూడా పెట్టలేనటువంటి నాయకుడు మీరు ఈరోజు చైనాతో, జపాన్తో, జర్మనీతో, సింగపూర్తో, సౌత్ కొరియాతో పోటీ పడతారు. మీ మాటలు మళ్ళీ మేము నమ్మాలి. ఎన్నిసార్లు నమ్మమంటారండి? రాగానే అన్నారు, వచ్చిన తర్వాత 100 రోజులు అన్నారు. ఈరోజు ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఇంతవరకు ప్రజలకు ఏమైనా న్యాయం జరిగిందా అంటే, న్యాయం పక్కన పెట్టండి, వాళ్ళకి కేసీఆర్ అంటే ఏంటో మీ వల్ల ఈరోజు తెలిసి వచ్చింది. మొన్న మెదక్ వెళ్ళాను నేను ఏదో పని మీద. అక్కడ కొంతమంది రైతులతో మాట్లాడా, అంటే మెదక్ దారిలో ఆన్ ది వేలో కొంతమంది రైతులతో మాట్లాడితే ఆ రైతుల గోస విని నిజంగా కన్నీళ్ళు వచ్చినాయి. సార్, మాకు 8 గంటలు కూడా కరెంట్ రావట్లేదు, ఇది మా పరిస్థితి, దయచేసి మా కేసీఆర్ గారికి చెప్పండి అంటే, కేసీఆర్ గారికి చెప్తే కేసీఆర్ గారు ఏం చేస్తాడు? ఆయనను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టాడు. ఎవరికి చెప్పాలి? రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి గారికి చెప్తే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు అంటే, ఆ 8 గంటల్లో మళ్ళీ 4 గంటలు కోస్తాడేమో అని చెప్పేసి భయపడుతున్నారు. ఎవరు? రైతులు. అంత దీనస్థితికి తెలంగాణ ఈరోజు పడిపోయింది. రియల్ ఎస్టేట్ మొత్తం యాడికాడికి గుడిపిచ్చేసిండు, రైతుల జీవితాలు మొత్తం నాశనం చేసేసిండు. ఇళ్ళు ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని చెప్పేసి కేసీఆర్ గారు తీసుకొచ్చిన డబుల్ బెడ్రూమ్లని వాటిని మొత్తం సగ్గనాకిచ్చేసినాడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకి ఏం చేస్తున్నాడు అంటే, ఇందాక నేను చెప్పిన కదా, మిట్ట మధ్యాహ్నం చుక్కలు చూపిస్తున్నాడు. మనం కూడా మంచిగా చూస్తున్నాం. మొన్నటికి మొన్న
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నేను గెలిచినా అని చెప్పేసి సంకలు గుద్దుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అంటున్నాడు. మళ్ళీ ఆ ఎన్నికల కోసం మభ్యపెట్టే కార్యక్రమం అనేది మొదలుపెట్టిండు. సరే, జూబ్లీహిల్స్లో ఎలా గెలిచారో మనం చూసినాము. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో, లోకల్ బాడీ ఎలక్షన్లో ఏమేం వింతలు చూడవలసి వస్తుంది, ఎలా ప్రజల్ని మభ్యపెడతారు అన్నది కూడా మనం చూస్తాం. మనం ఉంటాం కాబట్టి తప్పకుండా మనం చూస్తాము. అది చూసి తరించారు, ఇది చూసి తరించండి. మొత్తానికి కేసీఆర్ కన్న కల తెలంగాణ. 9 సంవత్సరాలు కేసీఆర్ కష్టపడి తెలంగాణని ఒక అభివృద్ధి వైపు తీసుకొస్తే ఈరోజు కేవలం 2 ఏళ్లలో ఆ తెలంగాణ పరిస్థితి ఎంత దుస్థితికి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. అదే కాకుండా ఏదో ప్రోగ్రాంలు చేస్తారంట, ఏదో దినాలంట. ఏం దినాలో నాకు మర్చిపోయినా, క్షమించాలి నన్ను. ఈ దేనికి ప్రోగ్రాం చేస్తున్నారు? ప్రజల్ని మోసం చేసినందుక, ప్రజల జీవితాలు ఎలా నాశనం చేశారు అని చెప్పేసి ఈరోజు మీరు అంతగా ఆనందపడుతున్నారా ప్రోగ్రాం చేసుకోవడానికి? నాకు అర్థం కాదు. ఏం మంచి చేశారు ప్రజలకి? ఎందుకు ఈ ప్రోగ్రాం? దయచేసి ప్రజలు కూడా ఇట్లాంటి వ్యక్తులు చెప్పేటటువంటి మాటలు విని నవ్వుకోవాలి, అంతేకాని ఇట్లాంటి వ్యక్తుల మాటల్ని సీరియస్ తీసుకోకూడదు. తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఓటు వేసి మళ్ళీ మోసపోకూడదు. అందుకే ఈసారి జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కొంచెం గట్టిగానే కాంగ్రెస్ పార్టీకి సమాధానం చెప్పవలసిన అవసరం అన్నది ఉన్నది. స్పెషల్లీ ఊర్లలో, గ్రామాలలో, మండలాలలో, జిల్లాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ప్రజలు, రైతులు ఒకసారి ఆలోచించి ఓటు వేయండి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు అంటే ఇక మళ్ళీ కేల్కతం, దుకాన్ బంద్. మీరేమనుకుంటున్నారో ఈ విషయం మీద తప్పకుండా ఒక కమెంట్ చేయడం మాత్రమే కాదు, ఈ వీడియోని ఒక లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియో యొక్క లింకుని షేర్ చేయడం మాత్రము అసలు మర్చిపోవద్దు. ఇక మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.